నమస్తే, వెల్కమ్ టు శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ. సివిల్ సర్వీసెస్ తెలుగు హబ్ ఈజీ న్యూస్కు స్వాగతం. ఈరోజు మనం చాబహార్ పోర్టుకు సంబంధించిన ఒక ప్యాక్ట్ జరిగిందండి ఇరాన్కు ఇండియాకు మధ్యలో. సో దీన్ని మనకు సివిల్ సర్వీసెస్లో కానీ గ్రూప్స్లో కానీ అందులోనూ ప్రిలిమ్స్కి మరియు మెయిన్స్కి ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి, ఈ మ్యాటర్ని చదివాక మనం ఎటువంటి క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ మనం ఎక్కడి నుండి పిక్ చేసుకోవచ్చు కూడా ఒకసారి చూద్దాం. అసలు ఈ ప్యాక్ట్ ఏంటి? ఈ న్యూస్ పేపర్లో ఈ ఐటెం ఎలా వచ్చిందంటే యుఎస్ స్టేట్మెంట్ ద్వారా వచ్చింది. డైరెక్ట్గా ఇండియా ఇరాన్ ప్యాక్ట్ అని చెప్పి రాలేదు. ఏమని వచ్చింది? డైరెక్ట్గా హెడ్లైనే యుఎస్ స్టేట్మెంట్. ఏమని? న్యూ చాబహార్ ప్యాక్ట్ నాట్ ఎగ్జెంప్ట్ ఫ్రమ్ ఇరాన్ శాంక్షన్స్. అంటే ఇరాన్ పైన అమెరికా విధించిన ఆంక్షలలో ఈ ప్యాక్ట్ అనేది ఎగ్జెంప్షన్ కాదు అంటున్నారు. సో అసలు ఈ చాబహార్ పోర్ట్ ఏంటి, ఇరాన్ పైన అమెరికా విధించిన ఆంక్షలు ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చలో, అసలు ఈ చాబహార్ పోర్ట్ ఎక్కడుంది, అలాగే ఇది భారతదేశానికి ఎందుకు ముఖ్యమైంది, అందులోనూ వ్యూహాత్మకంగా ముఖ్యమైంది, వర్తకపరంగా ముఖ్యమైంది, మనకు ఇంటర్నేషనల్ రిలేషన్స్ పరంగా కూడా ముఖ్యమైందండి. సో భారతదేశం ఈ పోర్టును ఎందుకు అభివృద్ధి చేసుకోవాలనుకుంటుంది, ఆ ఒప్పందం ఏంటి, అయితే ఈ ఒప్పందము ఎలా కొనసాగింది, నిన్న మొన్న చేసుకున్న ఈ ఒప్పందంలో కొత్త అంశాలు ఏంటి, గతంలో ఒప్పందం చేసుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు అది అనేక ఛాలెంజెస్ని ఫేస్ చేస్తూ వస్తుంది. ఇప్పుడు కొత్తగా ఈ ప్యాక్ట్ ద్వారా ఏం జరుగుతుంది, అలాగే ఇతర దేశాల స్పందన ఏంటో కూడా తెలుసుకుందాం. సో ఈ చాబహార్ పోర్ట్ అనేది ఇరాన్లో సిస్టేన్ బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఉంది. చాలామందికి బలూచిస్తాన్ అనగానే అది పాకిస్తాన్లో ఉంది అని అనుకుంటారు. బలూచిస్తాన్ అనే ఏరియా ఇటు పాకిస్తాన్లోనూ మరియు ఇటు ఇరాన్లో కూడా విస్తరించి ఉందండి. అయితే రెండు వేరువేరు దేశాల మధ్యలో విడిపోయి ఉంది ఆ బలూచిస్తాన్ అనే ప్రాంతం. మరొక విషయం, ఇక్కడ కూడా భారతదేశంలో ఈ ఏరియాలో పంజాబ్ ఉంటుందండి, అలాగే పాకిస్తాన్లో కూడా పంజాబ్ ఉంటుంది. కానీ భారతదేశంలో కొంత పంజాబ్ వచ్చింది, పాకిస్తాన్లోకి కొంత పంజాబ్ పోయింది. సో కాబట్టి బలూచిస్తాన్ అనగానే మీరు పాకిస్తాన్ అనే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. బలూచి ఏరియాలో ఉన్న చాబహార్ పోర్టు ఏ దేశంలో ఉంది అంటే, అరే బలూచిస్తాన్ అంటే ఇది పాకిస్తాన్ కదా అని అనుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఇరాన్లో ఉన్న భారతదేశానికి అత్యంత దగ్గరగా ఉన్న పోర్ట్ అండి, అది ఇరాన్కు చెందిన పోర్టు. ఇది ఎంత పెద్ద షిప్లనైనా కార్గోలనైనా ఇక్కడ మనం లంగరు వేసి మనము వస్తువులని ఎగుమతి దిగుమతి చేసుకోవచ్చు. సో దీనికి కావాల్సింది ఏంటంటే కొంచెం మోడర్నైజ్ చేయాలి. దీన్ని కొంచెం మోడర్నైజ్ చేస్తే మనము ఈ ఇరాన్ ద్వారా లేక ఇరాన్ నుండి ఆఫ్ఘనిస్తాన్ ద్వారా అనేక సుదూర ప్రాంతాలకి విస్తరించవచ్చు. మన వర్తకం కావచ్చు, మన వ్యాపారం కావచ్చు, మన రవాణా కమ్యూనికేషన్స్ కూడా. సో ఇక్కడ ఈ చాబహార్ పోర్ట్ అనేది ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్కి ఎంట్రీ పాయింట్ అండి. ఇక్కడ ముంబై అనుకుంటే ముంబై నుండి ఈ ట్రాన్స్పోర్ట్ కారిడార్ ఉందండి, దీనికి బిగినింగ్ పాయింట్ మనకు చాబహార్. అసలు ఈ ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అంటే ఏంటి అంటే, మీకు తెలుసు చైనా బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ అని ఒకటి తీసుకొస్తుంది. అంటే అటు ఏషియాలో ఇటు ఆఫ్రికాలో కూడా తన రహదారుల నిర్మాణం ద్వారా ప్రపంచ దేశాలను తన వస్తువులను ఎగుమతికి కనెక్షన్ ఇస్తూ ఉందన్నట్టు. రోడ్ల ద్వారా కనెక్ట్ చేసుకుంటూ రహదారులను నిర్మించుకుంటూ తన వస్తువులని ఎగుమతి చేసుకుంటుంది. ఎందుకంటే చైనా చాలా ఇండస్ట్రియలైజేషన్ అయిపోతుంది కదా, చైనా వస్తువులు ప్రపంచం మొత్తం విస్తరిస్తున్నాయి. మరి ఆ వస్తువులకు తగ్గట్టు మార్కెట్లు ఉండాలి కదా, మార్కెట్కు సరఫరా ఈజీగా ఉండాలి కదా, అందుకోసము చైనా బెల్ట్ అండ్ రోడ్ అనే ఇనిషియేటివ్ని తీసుకొచ్చింది. దానికి కౌంటర్గా మనకు ఇరాన్, రష్యా అండ్ ఇండియా ఈ మూడు ఫౌండింగ్ మెంబర్స్గా ఉండి 2000 సంవత్సరంలో ఈ కారిడార్ని నిర్మించాలని చెప్పేసి ఒక చిన్న ఇనిషియేటివ్ తీసుకున్నారు. అది కొనసాగుతూ ఉంది, ఇది కొనసాగుతూనే ఉంది. దీనికి ఎంట్రీ పాయింట్ ఏంటి అంటే చాబహార్ పోర్ట్. ఇప్పుడు భారతదేశం నుండి ఒక వస్తువుని అంటే ఒక ఉత్పత్తి అయిన ప్రోడక్ట్స్ని ముంబై నుండి చాబహార్ నుండి మళ్ళీ బందర్ ఏ అంజలికి, దానికంటే ముందు బందర్ అబ్బాస్, తర్వాత అంజలి, తర్వాత ఆస్ట్రాఖాన్, తర్వాత సెయింట్ పీటర్స్బర్గ్
ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోయి యూరప్కి కానీ ఇటు యూరేషియాకి కానీ మన దేశంలో ఉన్న పరిశ్రమల యొక్క ఉత్పత్తులని ఎగుమతి చేయొచ్చు. సో ఇంత పెద్ద ఇనిషియేటివ్కి బిగినింగ్ ఎక్కడ అంటే చాబహార్. అయితే ఈ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అనేది మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ. మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అంటే ఏంటి అంటే ఇది కేవలము ఒకే మార్గం ద్వారా వెళ్ళదండి. సముద్రం ద్వారా కొంత, తర్వాత రహదారి అంటే రోడ్డు మార్గంలో కొంత, అలాగే చివరికి రైలు మార్గంలో కూడా వస్తువు రవాణాకి ఇది కనెక్ట్ చేస్తూ ఉంటుంది. అంటే మనం అనుకుంటాం రహదారి అంటే కేవలం నావిక సముద్రం నుండే అనుకుంటాం, కాదు. లేదంటే రహదారి అంటే రోడ్డు ద్వారానే కాదు, ఇది మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టేషన్ అంటే అనేక రకాల ట్రాన్స్పోర్టేషన్స్ వాడుకుంటూ ఈ సరఫరా అనేది చేసుకుంటుంది. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే మనకు ఇదే రహదారి ముంబై నుండి తీసుకుంటూ సూయజ్ కెనాల్ నుండి కనుక యూరప్కి ఎగుమతి చేస్తే ఈ సరుకు రవాణాకి ఈ మార్గంలో వెళ్తే 15 రోజులు తక్కువ టైం పడుతుందండి. అదే సూయజ్ కెనాల్ ద్వారా వెళ్తే 15 రోజులు ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి ఈ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అనేది ఇంకా టైం సేవ్ అవుద్ది, మనీ సేవ్ అవుద్ది. సో ఇటువంటి అతి ముఖ్యమైన కారిడార్కి ఎంట్రీ పాయింట్ ఎక్కడ అంటే చాబహార్ పోర్ట్. ఈ చాబహార్ పోర్ట్ ఎక్కడుంది? ఇరాన్లో ఉంది. ఇది కరెక్ట్గా డెవలప్ చేసుకుంటే మన వస్తువులన్నీ ఈ రూట్ ద్వారా వెళ్ళిపోవచ్చు. ఒకప్పుడు మనకు మౌర్యుల అనంతర కాలంలో సిల్క్ రూట్ ద్వారా దానికి ఆల్టర్నేటివ్గా భారతదేశం ద్వారా అనేక వస్తువులు ఎగుమతి అయ్యేవి. ఆ రోజుల్లో అంతర్జాతీయ రహదారి మార్గాలు కూడా ఉండేవి. సో ఇప్పుడు కూడా మనము మరొక అంతర్జాతీయ రహదారి మార్గాన్ని డెవలప్ చేసుకుంటున్నాం. ఎనీవే దానికి ఎంట్రీ పాయింట్ మనం చాబహార్ పోర్ట్ అంటున్నాం. అలాగే ఈ చాబహార్ పోర్ట్ ద్వారా మనం ఆఫ్ఘనిస్తాన్లోకి ప్రవేశించవచ్చు. ఆఫ్ఘనిస్తాన్లో ఖనిజ లవణాలు ఏవైనా రీసోర్సెస్ ఉంటే వాటిని మనం దిగుమతి చేసుకోవచ్చు. అందులో భాగంగానే భారతదేశం ఆల్రెడీ దలారం అండ్ జెరాంజ్ మధ్యలో రహదారిని దాదాపుగా ఒక $100 మిలియన్ ఖర్చు పెట్టి ఒక 218 కిలోమీటర్లు రహదారి కూడా నిర్మించామండి. ఈ తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ని ఆక్రమించుకోకముందు భారతదేశము ఒక $2 బిలియన్ ఆఫ్ఘనిస్తాన్లో ఖర్చు పెట్టింది. అక్కడ వెల్ఫేర్ మెజర్స్ కావచ్చు, మౌలిక సదుపాయాల డెవలప్మెంట్కి కావచ్చు. సో ఇదంతా కూడా రేపు ఎప్పుడో ఆఫ్ఘనిస్తాన్లో ప్రాపర్గా సిచ్యువేషన్ సెట్ అయ్యాక భారతదేశానికి ఈ మార్గం ద్వారా మనము సెంట్రల్ ఏషియాకు కూడా రీచ్ అవ్వచ్చు అండి. సెంట్రల్ ఏషియా అంటే మనకు మధ్య ఆసియా. మధ్య ఆసియాలో మనకు తజికిస్తాన్, తుర్కమెనిస్తాన్, కిర్గిస్తాన్ ఈ ఏరియా కూడా మన దేశంలో ఉత్పత్తి అయిన వస్తువులని ఈ దేశాల వినియోగదారులకు మనము అందించవచ్చు. అందుకు ఈ రూట్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇది చాలా లాంగ్ స్టాండింగ్ దూరదృష్టితో గొప్ప విజన్తో తీసుకొచ్చిన ఒక ప్రాజెక్ట్ అండి. ఇది మధ్యలో కొన్ని ఛాలెంజెస్ వస్తాయి, కానీ ఒక్కసారి సెట్ అయ్యాక నిజంగా భారతదేశంలో కనుక మనం ఇండస్ట్రియలైజేషన్ చేసుకుంటే ఈ వస్తువులన్నీ అమ్ముకోవడానికి మనకు మార్కెట్లకు రవాణా అనేది రెడీగా ఉంటుందండి. సో మరోవైపు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ఖనిజాలు మనకు వస్తాయి, మరోవైపు మన దగ్గర నుండి వస్తువులు కూడా అటు చేరుతాయి. కాబట్టి చాబహార్ పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సార్ మరి ఆఫ్ఘనిస్తాన్ అంటే ఇక్కడ కాశ్మీర్ నుండి కూడా వెళ్ళొచ్చు కదా, ఇక్కడ కాశ్మీర్ నుండి కూడా మనం వెళ్ళొచ్చు కదా అంటే ఇక్కడ పాకిస్తాన్ ఉంది, అడ్డుగా పాకిస్తాన్ ఉంది. కాబట్టి మనం ఇక్కడ నుండి ఏది కూడా డైరెక్ట్గా పాకిస్తాన్ మీద నుండి వెళ్ళలేదు. ఎందుకో మీకు తెలుసు, పాకిస్తాన్ మనకు సహకరించదు, అది మనకు శత్రుదేశంగా ఉంది కాబట్టి. మరోవైపు చూస్తే అసలు ఈ చాబహార్ పోర్టు భారతదేశానికి ఇంకా ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అంటే, మరోటి పాకిస్తాన్లోని గ్వాదార్ పోర్ట్ అనే పోర్టుని చైనా నిర్మిస్తుందండి. అది 2005 నాటికే నిర్మించాలనుకున్నారు. దీనికి $240 మిలియన్ ఆ గ్వాదార్ పోర్టుని ఇక్కడ పాకిస్తాన్ నిర్మిస్తుంది. దాంతోపాటు ఇటు మాల్దీవులలో అయితే మొత్తం దేశంలో అన్ని దీవులు చైనాకు అప్పచెప్పినట్టుగానే మాల్దీవ్స్ ప్రభుత్వమే చైనాకు మద్దతు ఇస్తుంది. భారతదేశాన్ని గెట్ అవుట్ ఇండియా అని చెప్పేసి స్లోగన్ కూడా ఇస్తుంది. మరోవైపు చూసుకుంటే శ్రీలంకలో హంబన్ తోట అనే ప్లేస్లో కూడా చైనా నావల్ ఫోర్సెస్ అక్కడ డిప్లాయ్ చేయబడ్డాయి, ఆ పోర్టును డెవలప్ చేస్తున్నాయి. మరోవైపు సిట్వే ఇదొక పోర్టు మయన్మార్. అలాగే ఇలా భారతదేశం చుట్టూ కూడా ఒక ముత్యాల హారాన్ని చైనా నిర్మించిందండి. అప్పుడు భారతదేశం నుండి ఏది వెళ్ళినా కానీ వీళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. భారతదేశానికి ఏ షిప్పు వచ్చినా ఏమేం జరుగుతున్నా వీళ్ళు నిఘా పెట్టడానికి ఇది ఉపయోగించుకుంటున్నారు.
భారతదేశం చుట్టూ ఇలా ముత్యాల హారాన్ని, స్ట్రింగ్ ఆఫ్ పర్ల్ అంటారు దీన్ని, ఇలా కడుతున్న దీనికి కౌంటర్గా కూడా మనకి పక్కనే చాబహార్ ఉందనుకోండి. అంటే భారతదేశం యొక్క నేవల్ ఫోర్సెస్ కూడా ఇక్కడ ఉంటే మనం వాళ్ళ నేవల్ ఫోర్సెస్ వాళ్ళు వాళ్ళ పోర్ట్లో ఏం చేస్తున్నారో కూడా గమనించవచ్చు. సో దీనికి కౌంటర్గా కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి మనం చెప్పుకున్నాం బెల్ట్ అండ్ రోడ్డు ప్రాజెక్టు కూడా ఈ చాబహార్ ఉపయోగపడుతుంది. మరోవైపు వస్తు సేవలని ఆఫ్ఘనిస్తాన్లోకి, మధ్య ఆసియాలోకి పంపిణీ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. సో ఈ చాబహార్ పోర్ట్ అనేది భారతదేశానికి అనుబంధం ఎక్కడి నుండి స్టార్ట్ అయింది? ఈ పోర్టు గురించి అసలు భారతదేశానికి ఇరాన్కు ఈ ఆలోచన ఎప్పుడు వచ్చింది అంటే 2003 సమయంలోనే ఇరాన్ భారతదేశానికి ఒక ఆఫర్ ఇచ్చింది, మీరు ఈ చాబహార్ పోర్ట్ని డెవలప్ చేసుకోండి. సో ఇలా చాబహార్ పోర్ట్ని డెవలప్ చేసుకునే క్రమంలో అంతర్జాతీయ ఒత్తిళ్లు వచ్చాయి. ఎందుకు వచ్చాయంటే అమెరికా మీకు తెలుసు ప్రపంచానికి పెద్దన్న. ఈ అమెరికా ఏవైతే ఇరాక్, ఇరాన్, ఉత్తర కొరియా ఈ దేశాలు అణు కార్యక్రమాన్ని చేపట్టాయి, అణుబాంబులను తయారు చేస్తున్నాయి, ఇది ఎప్పటికైనా ప్రపంచ శాంతికి భంగం కలుగుద్ది అని చెప్పేసి ఆ దేశాలను బ్లాక్ లిస్ట్లో పెట్టింది. అంటే ఆ దేశాలకు ఎవరు కూడా మద్దతు ఇవ్వద్దు, కార్యకలాపాలు నెరవేర్చకూడదు, వర్తక వాణిజ్యాలు కూడా చాలా నియంత్రణతో ఉంటాయి. సో ఈవెన్ వాళ్ళ దగ్గర నుండి క్రూడ్ ఆయిల్ కూడా కొనకూడదు అన్నారు. సో ఇటువంటి సిచ్యువేషన్లో మనము ఈ పోర్టుని డెవలప్ చేయడానికి చాలా కష్టమైంది. అది 2018లో వరకు ఇది ప్రాపర్గా సెట్ కాలే. అయితే 2015లో కొన్ని చర్చలు స్టార్ట్ అయ్యాయి. అది కూడా యునైటెడ్ నేషన్స్లో ఉన్న పర్మనెంట్ కంట్రీస్ 5 ప్లస్ జర్మనీ, ఇవి ఇరాన్తో చర్చలు చేసి మీరు అణు కార్యక్రమాన్ని ఆపేసుకుంటే మేము మీకు కొన్ని రాయితీలు ఇస్తాం అని చెప్పేసి కొన్ని ఆఫర్లు ఇచ్చారు. అందులో భాగంగానే మీకు ఒక చట్టం ఉంటుందండి, ద ఇరాన్ ఫ్రీడమ్ అండ్ కౌంటర్ ప్రొలిఫరేషన్ యాక్ట్. దీన్ని 2018లో యుఎస్ ప్రెసిడెంట్ చేస్తారు. దాంట్లో భాగంగా మానవతాపరమైన సాయం చేయొచ్చు ఇరాన్కి, అలాగే ఆఫ్ఘనిస్తాన్కి ఏదైనా సహాయం చేయాలనుకుంటే ఇరాన్ రహదారిని ఉపయోగించుకోవచ్చు. ఈ రెండు ఓకే. కానీ థర్డ్ ఎగ్జంప్షన్ మన భారతీయ దౌత్యవేత్తల యొక్క సక్సెస్ ఏంటది అంటే భారతదేశానికి కూడా ఆ ఎగ్జంప్షన్ ఇచ్చారు. అంటే ఒక 6 నెలల వరకు ఈ ఎగ్జంప్షన్ ఇచ్చారు. ఈ విధంగా 2018 తర్వాత నుండి మనం మళ్ళీ చాబహార్ పోర్ట్ డెవలప్ చేసుకోవడానికి సహాయం చేయడానికి ఉపయోగపడింది. సో రైట్ సో దీంతో మనకు 2018 నుండి మనం ఈ చాబహార్ పోర్ట్లో ఒక టెర్మినల్ సాహిద్ బెహిస్త్ అనే ఒక టెర్మినల్ని $18 మిలియన్ ఖర్చు పెట్టి అక్కడ కొన్ని ఎక్విప్మెంట్స్ని యాడ్ చేసుకున్నామండి. ఇందులో దాదాపుగా 140 టన్స్ అండ్ 400 టన్స్ కెపాసిటీ ఉన్న క్రేన్స్ని అక్కడ సెట్ చేసాం. అలాగే ఒక $25 మిలియన్ల విలువైన అనేక ఎక్విప్మెంట్స్ రెడీ చేసి పెట్టుకున్నాం. మనకు ఛాన్స్ దొరికింది, ఒక 20 ఏళ్ళ తర్వాత ఛాన్స్ దొరికింది దాదాపుగా అని చెప్పేసి. సో ఇక్కడ మరి ఎవరు భారత ప్రభుత్వమే డైరెక్ట్గా పోయి అక్కడ నిర్మిస్తుందా అంటే నిర్మించదు. దానికంటూ ఒక ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేశారు. దాని పేరే మనకి ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్. ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ అనే ఒక కంపెనీని స్టార్ట్ చేసి ఈ సంస్థ మళ్ళీ దానికి ఇంకో సబ్ కంపెనీ చేసింది సపరేట్గా. అంటే గ్లోబల్గా ఎక్కడైనా మనం పోర్ట్స్ నిర్మించాలంటే కూడా ఈ కంపెనీ చూసుకుంటుంది. అది ఈ చాబహార్ ఏరియాకి ఇంకొక వింగ్ తయారు చేసుకుంది. దాని పేరే మనకు ఇండియా పోర్ట్స్ గ్లోబల్ చాబహార్ ఫ్రీ జోన్. సో ఇది 2018 నుండి ఇక్కడ పోర్టు నిర్మాణాన్ని చేస్తూ ఉందండి. సో 2018 తర్వాత మనకు కోవిడ్ టైంలో దాదాపుగా ప్రపంచం మొత్తానికి మనం వ్యాక్సిన్లను అప్పచెప్పాం, మన దేశం నుండి కాంట్రిబ్యూషన్గా ఇచ్చాం. సో అలా ఇస్తున్నప్పుడు ఈ చాబహార్ పోర్టు చాలా బాగా ఉపయోగపడింది. అంతేకాదు మనకు ఆఫ్ఘనిస్తాన్లో ఆహారం లేని సిచ్యువేషన్లో వాళ్ళకి 2.5 మిలియన్ టన్స్ ఆఫ్ వీట్, 2000 టన్స్ ఆఫ్ పల్సెస్ అంటే ధాన్యాన్ని భారతదేశం ఈ చాబహార్ పోర్ట్ ద్వారా రవాణా చేయించగలిగింది. అంతెందుకు ఇరాన్లో మిడతల దాడి అంటే లోకస్ట్ దాడి చేస్తే ఆ లోకస్ట్ దాడిని కంట్రోల్ చేయడానికి 40,000 లీటర్ల ఏకో ఫ్రెండ్లీ పెస్టిసైడ్స్ని అంటే మలాథియాన్ని కూడా భారతదేశము ఈ చాబహార్ పోర్ట్ ద్వారా ఎగుమతి చేయగలిగింది. సో అంటే దాన్ని మనం మిస్యూజ్ చేయలేదు. ఎక్కడ ప్రపంచము భయపడాల్సిన అవసరం లేదు, మనం దాన్ని ఏం దుర్వినియోగం చేయట్లేదు. సో మరి ఇప్పుడు జరిగిన ఒప్పందం
అంటే మొన్న జరిగిన ఒప్పందంలో ఏముంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్కు మరియు పోర్ట్స్ అండ్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇరాన్కు మధ్యలో ఒప్పందం జరిగింది. 2018 నుండి భారతదేశానికి కేవలము టెంపరీగా ఒక 18 months పర్మిషన్ ఇచ్చారు డెవలప్ చేసుకోవడానికి. ఇప్పుడు 18 months పర్మిషన్ ఇస్తే మనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డెవలప్ చేయడానికి ధైర్యం రాదు. ఎందుకంటే ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ ఎక్స్టెన్షన్ చేయకపోతే మనం చేసినంత వృధా అవుతుంది. కాబట్టి మనం వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ నిన్న మొన్న చేసుకున్న ఒప్పందంలో 10 సంవత్సరాలకి ఈ పోర్ట్లో ఉన్న టెర్మినల్ని భారతదేశానికి అప్పగిస్తున్నారని చెప్పారు. ఇప్పుడు భారతదేశం ధైర్యంగా తను మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ని ఇక్కడ పెట్టగలదు. దానికి భారతదేశం ఏం చేస్తుంది? ఈ అగ్రిమెంట్ ప్రకారంగా IPGL అంటే ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ ఇన్వెస్ట్ అప్రాక్సిమేట్లీ $120 million విలువైన ఎక్విప్మెంట్స్ని పెట్టి ఇక్కడ డెవలప్ చేస్తుంది. రెండవది, ఒకవేళ ఇరాన్ ఇంటర్నల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాలనుకుంటే కూడా దానికోసము ఒక $200 million రుణాన్ని కూడా ఇవ్వడానికి భారతదేశము అంగీకరించింది. సో మరి ఇతర దేశాలు ఏం చేస్తాయండి? ఊరుకుంటాయా? భారతదేశము కొన్ని సందర్భాల్లో ఏం చేస్తుందంటే కొన్ని ధైర్యమైన స్టెప్పులు తీసుకుంటుంది. పెద్దన్న లాంటి అమెరికాను కూడా ఎదిరించి ముందుకు పోతుంది. అది భారతదేశానికి ఉన్న ధైర్యం అంటారా, దమ్ము అంటారా, లేక యుక్తి అంటారా, ఏదైనా కావచ్చు. అంటే చాలా వరకు ఇరాన్ పైన ఎప్పుడైతే ఆంక్షలు విధించారో అప్పుడు ఇరాన్ క్రూడ్ ఆయిల్ ఎవరు కొనటం లేరు. ఆ టైంలో భారతదేశం వెళ్ళి కొన్నది. అది కూడా అమెరికా మాటను కాదని కొన్నది. అప్పుడు అమెరికా ఖచ్చితంగా కోపం వస్తుంది అమెరికాకి. సో అమెరికా ఏమంటుంది? ఇంతకుముందు మేము ఎగ్జామ్షన్ ఇచ్చాం కదా, ఆ ఎగ్జామ్షన్స్లోకి నిన్న చేసుకున్న ఒప్పందం రాదు అంటుంది. అంటే ఖచ్చితంగా మేము ఆంక్షలు విధిస్తాము, దానిపైన మేము ఖచ్చితంగా ఆలోచిస్తాము అంటుంది. సో మరోవైపు ఇరాన్ మాత్రం చాలా హ్యాపీ. ఎందుకంటే భారతదేశంతో ఈ ఒప్పందం వల్ల కొన్ని $1 million మనీ అనేది వాళ్ళకు దేశంలోకి వస్తుంది. వాళ్ళ ప్రభుత్వానికి కావాల్సిన స్థానిక అంటే లోకల్ అవసరాలు తీరుతాయి. కాబట్టి ఇరాన్ ఈజ్ హ్యాపీ. ఇండియా కూడా అనేక బెనిఫిట్స్ ఉన్నాయి. మరి మనకు క్వశ్చన్ ఎలా వస్తుంది ఎగ్జామ్లో? సబ్జెక్ట్ నేర్చుకోవడము ఊరికే సబ్జెక్ట్ కోసం కాదండి, దేర్ షుడ్ బి ఏ పర్పస్. మరి మనం ఎందుకు చదవాలి ఇదంతా అంటే మనకు ఎగ్జామ్లో ఎక్కడెక్కడ క్వశ్చన్స్ ఎలా వస్తాయి తెలియాలి. ఒకసారి చూద్దాం. MCQ క్వశ్చన్స్ అంటే ప్రిలిమ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి? ప్రిలిమ్స్లో ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చాబహార్ ఎక్కడుంది, ఏ దేశంలో ఉంది అని క్వశ్చన్ రావచ్చు. లేదంటే ఈ చాబహార్ పోర్టుకు ఎప్పుడు పర్మిషన్ ఇచ్చారు అని రావచ్చు. లేదంటే ఈ అగ్రిమెంట్ ఏ 2 సంస్థల మధ్య జరిగింది అని క్వశ్చన్ రావచ్చు. జనరల్గా మనం ఇరాన్కు భారతదేశానికి మధ్యలో ఈ ఒప్పందం జరిగిందని చదువుతున్నాం, కానీ 2 సంస్థల మధ్య కూడా ఒప్పందం జరుగుతుంది అక్కడ, రైట్? అలాంటి క్వశ్చన్ రావచ్చు. మరోవైపు మెయిన్స్ క్వశ్చన్స్లో డిస్క్రిప్టివ్లో అయితే ఇండో ఇరాన్ రిలేషన్స్ పైన క్వశ్చన్ రావచ్చు. లేదంటే ఇండియాస్ రోల్ ఇన్ ద గల్ఫ్ రీజన్లో భారతదేశం యొక్క పాత్ర పైన క్వశ్చన్ రావచ్చు. అలాగే ఇండియాస్ కౌంటర్ టు చైనా అంటే చైనాకు కౌంటర్గా ఇండియా చేసిన యాక్టివిటీస్ ఏంటి అంటే కూడా మనకు ఈ పర్టికులర్ చాబహార్ పోర్టు ద్వారా ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ని కానీ లేదంటే ఇంకా గ్వాదార్ పోర్టుకి చెక్ పెట్టడం కానీ ఇవన్నీ కూడా మనం చెప్పొచ్చండి. కాబట్టి మన ఎగ్జామ్కి ఎలా ఉపయోగపడుతుందో పర్పస్ తెలియకుండా మీరు ఏ న్యూస్ కూడా చదవకూడదు. సో మనము నెక్స్ట్ ఇంకొక న్యూస్ ఐటెంలో కలుద్దాం. ఆల్ ద బెస్ట్.